ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎల్లాప్రగడ రాజవర్ధిని. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. రాజధాని పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బి సుదర్శన్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అర్హులైన చేనేత కార్మికులకు ముద్రా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. వినాయక చవితి మండపాలకు అనుమతులు పొందేందుకు వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. సిఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలు, పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పుకు సంబంధించి నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదముద్ర తెలిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జిల్లాల పునర్విభజన, మార్పు చేర్పులపై ఏర్పాటు చేసిన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం జిల్లాల పర్యటన షెడ్యూల్ను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. 3 బృందాలుగా మంత్రులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, వి అనిత పర్యటించనున్నారు. ఈ నెల 29న పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మంత్రులు నాదెండ్ల మనోహర్, పి నారాయణ పర్యటించనుండగా ఈ నెల 30న ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలలో మంత్రులు నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ యాదవ్ పర్యటించనున్నారని అధికారులు తెలిపారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు వద్ద జాతీయ రహదారికి పడిన గండి పనులను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధాని పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగుల భవన సముదాయాల పనులు పూర్తి కానున్నాయని, సీడ్ యాక్సెస్ రహదారి అందుబాటులోకి రానుందని నారాయణ తెలియజేస్తూ, మార్చి 31 లోపల 4000 హౌస్లో ఒక 250 తప్పితే మిగతా అన్ని పూర్తి చేసి అధికారులకు ఇచ్చేస్తాం. వాళ్ళకి సీడ్ యాక్సెస్ రోడ్డుని మంగళగిరి రోడ్డు కూడా కలిపేస్తున్నాం. ఇప్పుడు వచ్చి కరకట్ట మీద పోతున్నారు. మార్చి 31 తర్వాత కరకట్ట మీద కూడా పోబడలేదు. యాక్చువల్ గా సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉందో అది మంగళగిరి రోడ్డుకి వచ్చేస్తుంది. రాజధాని జరిగిపోతుంది. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి ఈరోజు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు పలువురు ఇండియా కూటమి సభ్యులు పాల్గొన్నారు. కాగా నిన్న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలకు ఈరోజు చివరి తేదీ. సెప్టెంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున జరగనుంది. అర్హులైన చేనేత కార్మికులకు ముద్రా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత జౌళి శాఖాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్తును అందజేసేలా గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఆప్కో ద్వారా అమ్మకాలు పెంచాలని, నూతన డిజైన్లతో తయారు చేసిన చేనేత దుస్తులపై సామాజిక మాధ్యమాల ద్వారా వినియోగదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. లోక్సభలో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ 2025 బిల్లు ఆమోదం పొందడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో మందేకుర్ద్లో ఉంటున్న సురేష్ కుమార్ మహతో బిల్లు ఆమోదం పొందడాన్ని స్వాగతించారు. ఆన్లైన్ గేమింగ్ కారణంగా 21 ఏళ్ల కుమారుడు దాదాపు 15 లక్షల రూపాయలు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆన్లైన్ గేముల ద్వారా జరిగే ప్రతికూల ప్రభావాల నుండి వ్యక్తులను, ముఖ్యంగా యువతను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వ కృషి ప్రశంసనీయమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ఎలాంటి రుసుములు చెల్లించవలసిన అవసరం లేకుండా అనుమతులు పొందేందుకు గణేష్ ఉత్సవ్.net వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు వారి చిరునామా, మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, కమిటీ సభ్యుల ఫోన్ నెంబర్లు,
నిమజ్జనం తేదీ, సమయం, విగ్రహాన్ని ఏ వాహనంలో తీసుకువెళ్తారనే వివరాలు నమోదు చేయాలన్నారు. ఈ వివరాల మేరకు స్థానిక పోలీసులు పరిశీలించి మండపాలకు అనుమతులిస్తారని చెప్పారు. పోలీసులు జారీ చేసే నిరభ్యంతర పత్రం ఎన్ఓసీని దరఖాస్తుదారు వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఉత్సవ నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. వృద్ధులను లక్ష్యంగా చేసుకునే సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత అధికారి తారా ప్రసాద్ అన్నారు. జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా విజయవాడలోని టెలికమ్యూనికేషన్ కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారా ప్రసాద్ మాట్లాడుతూ, ఈరోజు నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా మనము సిసిఏ ఆంధ్ర సర్కిల్లో ఈరోజు హెల్త్ క్యాంపు, న్యూట్రిషన్ టాక్, యోగా మీద కొన్ని అవగాహన సదస్సు చేశాము. దీని ద్వారా మన సీనియర్ సిటిజన్స్ అలాగే మా పెన్షనర్స్ వాళ్ళకు ఒక అవగాహన సదస్సు చేస్తున్నాము. ఈ సీనియర్ సిటిజన్స్కి వాళ్ళ చాలా అవసరాలు ఉంటాయి. వాళ్ళ హెల్త్ గురించి కానీ వాళ్ళ వేరే ఇష్యూస్ ఉంటాయి. దాని గురించి అవగాహన క్రియేట్ చేస్తున్నాము. ప్రకాశం బ్యారేజీకి వచ్చే వరద నీటిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర తెలిపారు. విజయవాడ రామలింగేశ్వర నగర్ రిటైనింగ్ వాల్ వద్ద వరద ముందస్తు చర్యల్లో భాగంగా చేసిన ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, బ్యారేజ్ రెగ్యులేటర్ వద్ద నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది ప్రవాహం, వెలగలేరు వద్ద బుడమేరు ప్రవాహం స్థిరంగా ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ వరద ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టామని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలలో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి సెన్సెక్స్ 267 పాయింట్ల లాభంతో 82,129 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో 25,112 వద్ద ట్రేడ్ అవుతోంది. వాతావరణం. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దీపావళి చత్ పండుగల సందర్భంగా 12,000 ప్రత్యేక రైళ్లను నడపనున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పండుగల రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌలభ్యం కోసం ఢిల్లీ, గయా, సహర్సా, అమృత్సర్, ఛప్రా, ముజఫర్పూర్, హైదరాబాద్ నగరాలను అనుసంధానించేలా 4 కొత్త అమృత్ భారత్ రైళ్లను ప్రారంభిస్తామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. రాజధాని పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బి సుదర్శన్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అర్హులైన చేనేత కార్మికులకు ముద్రా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. వినాయక చవితి మండపాలకు అనుమతులు పొందేందుకు వెబ్సైట్ అందుబాటులోకి తీసుకువచ్చామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.